discussion on BGMs. South Indian BGMs. So, నీ ఒపీనియన్లో ఏంటి కౌశిక్, అప్ టు వాట్ ఎక్స్టెంట్ బీజిఎం ఎంతవరకు అవసరం అవుతుంది మూవీలో నీ ఒపీనియన్ ప్రకారం? సో నా థాట్ ప్రాసెస్ అయితే సినిమా ట్రైస్ టు స్టిమ్యులేట్ ఎవ్రీ సెన్స్ ఆర్గన్ ఫర్ హ్యూమన్ బీయింగ్. విజువల్గా కానీ, సౌండ్ పరంగా కానీ, టచ్ పరంగా కానీ నేను స్టిమ్యులేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈవెన్ దో అట్లాంటి మీడియంస్ లేకపోయినా కానీ యూ కెన్ సీ 4DX ఉంది. సో ఎర్లియర్ నాకు గుర్తున్న వరకు అయితే సైలెంట్ ఫిల్మ్స్ ఉన్నప్పుడు అప్పట్లో థియేటర్లో సినిమా ప్లే అయ్యేటప్పుడు లైవ్ ఆర్కెస్ట్రా ప్లే చేసేవాళ్ళంట. సో డైరెక్టర్స్ ఇంటెన్షన్స్ ఎప్పుడైనా జస్ట్ మిమ్మల్ని విజువల్గానే స్టిమ్యులేట్ చేయడం లేదు. సో మెయిన్ థాట్ ప్రాసెస్ అయితే ఎమోషన్. దానికి నీ ఏ సెన్స్ ఆర్గాన్ని స్టిమ్యులేట్ చేసినా ఇట్ డజంట్ మ్యాటర్ అన్నట్టు. సో నాకు తెలిసి విజువల్స్ ఎంత ఇంపార్టెంటో మేము ఒక సినిమాలో మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మన తెలుగు సినిమా అండ్ సౌత్ ఇండియన్ సినిమా కూడా నాకు తెలిసి ఈ విషయంలో చాలా ఎవాల్వ్ అయిందని నా ఉద్దేశం. సైలెంట్ మూవీస్ నుంచి ఆర్కెస్ట్రాస్ ప్లే చేయడం, ఆర్కెస్ట్రా లైవ్ కాదు బట్ సౌండ్ ట్రాక్ ప్లే అవ్వడం, దాని తర్వాత బీజిఎం స్టార్ట్ అవ్వడం. ఇప్పుడు ఇట్స్ లైక్ సినిమాలో బీజిఎం బాగుందా లేదా అనే రేంజ్కి ఆడియన్స్ అడుగుతున్నారు, ఆ రేంజ్కి ఎదిగిపోయినారు అంట. సో అది నా ఉద్దేశం ప్రకారం అయితే ఇట్స్ రియల్లీ ఎసెన్షియల్. సో నా పాయింట్ ఏంటంటే ఇట్లా ఎవాల్వ్ అయినా ఉంటుంది. నీ ఉద్దేశం ఏంది ఎవల్యూషన్లో? అంటే సర్టైన్ టైంలో ఉంది. పాత ప్రీ-2000 ఎరాలో అయితే ఒక మూవీ నార్మల్గా వెళ్తూ ఉన్నప్పుడు ఎంత ఎసెన్షియలో అంత అది మాస్ సీన్ కానీ లిమిటెడ్ బీజిఎం జస్ట్ మూవీ వరకు ఉండేది. 2000s తర్వాత బీజిఎం యొక్క ఎసెన్షియాలిటీ బాగా పెరిగిపోయింది. ఒక మాస్ సీన్లా చూపించడం, హీరోని ఎలివేట్ చేయడానికి కానీ, ఫైట్ సీన్స్లో మాస్ సీన్ కొంచెం ఇంటెన్సిటీగా పెంచడానికి ట్రై చేయడం, అది కొంతకాలం పాటు నడిచింది. మణిశర్మ టైంలో అట్లా ఎలివేట్ చేయడానికి ట్రై చేశారు. ఆ తర్వాత స్టైలైజ్డ్ యాక్షన్ అయిపోయింది. లైక్ బాగా స్టైలైజ్డ్గా చూపించడానికి సోల్ పర్పస్ ఈస్ ఎలివేషన్ లాగా మారిపోయింది తర్వాత డిఎస్పి తమన్ వీళ్ళ టైంలో. సో అంతే. సో నీ ఉద్దేశంలో లైక్ డిఎస్పి అండ్ తమన్ టైంలో అంటే సీన్ అనేది మ్యూజిక్ తగ్గట్టు అవుతుంది అన్నట్టు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ లుక్ ఎట్ జైలర్ లో రజనీకాంత్ ఇట్లా స్లో మోషన్ నడుచుకుంటూ వస్తుందంటే ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ మ్యూజిక్. నా అండర్స్టాండింగ్ ప్రకారం అయితే మా ఫాదర్ అప్పట్లో అంటే కొంచెం కృష్ణ ఫైట్స్ అవన్నీ చూస్తాడు అన్నట్టు. సో టీవీలో కృష్ణ సినిమా ఫైట్స్ వస్తున్నాడు నన్ను పిలుస్తాడు. సో నేను నోటీస్ చేసింది ఏంటంటే అప్పటి సినిమాలలో నార్మల్ ఒక జనరల్ ఎమోషన్ ఉంటుంది, ఫైట్లో ఉండే థ్రిల్ కానీ, ఎమోషనల్ సీన్లో ఉండే సాడ్నెస్ కానీ, వీటిని ఇంటెన్సిఫై చేస్తూ జస్ట్ మ్యూజిక్ ఎయిడ్ చేసేది. నాకు తెలిసినంత వరకు అయితే అప్పుడు ఒక హీరో వర్షిపింగ్ మ్యూజిక్ ఉండదు కాదు. బట్ లేటర్ యాజ్ యూ సెడ్ ఆఫ్టర్ 2000 మణిశర్మ ఆయరా నుంచి ఒక కైండ్ ఆఫ్ ట్రెండ్ క్రియేట్ అయింది అన్నట్టు. స్టాలిన్ అని అతడు హీరో వర్షిపింగ్ లాగా హీరోని ఎలివేట్ చేస్తూ ఒక సపరేట్ టైప్ ఆఫ్ సినిమానే మొదలైంది. ఆ టైప్ ఆఫ్ సినిమా విచ్ ఇస్ ఐ థింక్ వెరీ యూనిక్ టు అవర్ సినిమా. దానికి కేటర్ చేస్తూ ఒక మ్యూజిక్ కావాలి, ఆ మ్యూజిక్కే నాకు తెలిసి మాస్ మ్యూజిక్ అన్నట్టు. సో ఇది మణిశర్మ టైంలో ఉండే. అండ్ లేటర్ నువ్వు చెప్పినట్టు డిఎస్పి అండ్ తమన్ టైం, ఈవెన్ ఇప్పుడు అనిరుద్ధ్ కూడా ఇప్పుడు ఏం చేయగలుగుతున్నారు అంటే వాళ్ళ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ ఏంటంటే మ్యూజిక్ లేకపోతే ఐ డోంట్ థింక్ దట్ సీన్ విల్ నాట్ ఎగ్జిస్ట్. అలా అయిపోయింది అన్నట్టు. ఆ క్రూషియల్ పార్ట్స్ అవ్వకపోవచ్చు సినిమాలో ఆ సీన్స్ అనేది, బట్ ఆ సీన్స్ వర్క్ అవుతున్నాయి అంటే అది మ్యూజిక్ వల్లనే. ఆ మ్యూజిక్ తీసే ఐ డోంట్ థింక్ దట్ సీన్ వుడ్ వర్క్ ఆర్ దట్ సీన్ వుడ్ ఎగ్జిస్ట్. సో నా పరంగా ఎవల్యూషన్ ఇట్లా ఉంటుంది తెలుగు సినిమాలో. ఐ అగ్రీ విత్ యూ ఆన్ దిస్. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ సెడ్ ఎర్లియర్ ఈ మాస్ మ్యూజిక్ అనేది నాకు తెలిసి మెయిన్ కోర్ యూనిక్నెస్ ఆఫ్ అవర్ సాధారణ సినిమా. నాకు తెలిసి ఇప్పుడు నేను చూసినంత వరకు అయితే ఇంటర్నేషనల్ సినిమా నేను కొంచెం ఎక్స్పోజ్ అయ్యాను. సో కొరియన్ కానీ జాపనీస్ కానీ ఏది తీసుకున్నా దే హ్యాడ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్. బట్ నాకు ఎక్కడ ఇట్లా హీరో వర్షిపింగ్ లాగా హీరోని ఎలివేట్ చేస్తూ ఫైట్ సీన్స్ ఎలివేట్ చేస్తూ బీజిఎం దొరకదు. అండ్ ఇది ఎంత ఇంపాక్ట్ఫుల్ అంటే ఇప్పుడు కల్చరల్ ఫినామినా అయిపోయింది. రివ్యూయర్స్ కూడా దే టాక్ అబౌట్ బీజిఎం యాజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్. ఇప్పుడు రైటింగ్ గురించి ఎంత ఇంపార్టెంట్ గా డిస్కస్ చేస్తున్నారో బీజిఎం గురించి మాట్లాడుతున్నారు. ఇట్ హాస్ బికమ్ ఎ క్రూషియల్ పార్ట్ ఆఫ్ డిస్కషన్. ఇప్పుడు మనమే మాట్లాడుతున్నట్టు. సో ఈ మాస్ మ్యూజిక్ అనేది ఐ థింక్ వీ షుడ్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్ అబౌట్ ఆర్ సినిమా. ఇది ఈవెన్ జేమ్స్ క్యామరూన్ కూడా ఇప్పుడు రాజమౌళిని ఒకసారి కలుస్తాడు ఆఫ్టర్ ఆస్కర్, తన మ్యూజిక్ స్టైల్ గురించి మాట్లాడుతాడు. నాకు అంత పర్టికులర్ తెలియదు కానీ బట్ ఏమంటాడంటే
it's really nice that how you integrate your music in the cinemas, and I want to learn that. Basically, essence of that conversation ఇదే అన్నట్టు. సో ఇంత యూనిక్ స్టాండర్డ్స్ మన సదరన్ సినిమా సెట్ చేసింది. నాకు తెలిసి ఇట్స్ వి షుడ్ బి రియలీ ప్రౌడ్ అబౌట్ దట్. అండ్ నీకు ఇంకేం యూనిక్ అనిపిస్తుంది మన తెలుగు సినిమా? యూనిక్ అంటే ఫ్యూజన్, లైక్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ని కూడా ఆర్ఎల్స్ ఇంకొక సంబంధం లేని రెండు మ్యూజిక్ సిస్టమ్స్ని తీసుకొచ్చి ఒక ఫ్యూజన్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ మూవీ బీజిఎం గురించి చెప్తాం, ఒక కర్ణాటిక్ సౌండ్తో పాటు ఏదో హాలీవుడ్ మిక్స్ చేసినట్టు ఉంటుంది. అలానే అజ్ఞాతవాసి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అజ్ఞాతవాసి మ్యూజిక్లో చాలా సంస్కృత్ వర్డ్స్ యూజ్ చేస్తారు. సో సేమ్ ఈ ఫ్యూజన్ అన్నప్పుడు కూడా సంస్కృత్ వర్డ్స్ రాజమౌళి గారి సినిమాలో మనం చాలా మూవీస్లో చూస్తూ ఉంటాం. ఛత్రపతి మూవీలో కానీ, బాహుబలి మూవీలో కానీ చాలా మూవీస్లో ఈ సంస్కృత్ యూజింగ్ ఆఫ్ దాన్ని మాస్ బీజియంతో మిక్స్ చేయడం, క్లాస్ బీజియంతో మిక్స్ చేయడం, ఎమోషనల్ సీన్స్తో మిక్స్ చేయడం, ఇదంతా చాలా యూనిక్గా అనిపిస్తుంది ఇలా మిక్స్ చేయడం అనేది ఈ పర్టికులర్ థింగ్ వరకు. సో నాకు కూడా యాక్చువల్లీ ఇట్స్ గుడ్ పాయింట్. అంటే బేసికలీ యూ మీన్ టు సే అంటే ఇప్పుడు రామం రాఘవం, ఈవెన్ హనుమాన్లో రఘునందన్, ఈ సంస్కృత్ యూస్ అనేది చాలా చాలా మంచి పాయింట్ అనమాట. ఈవెన్ లైక్ వేరే దేశం సినిమాలు చూసినా కానీ నాకు తెలిసి మోస్ట్లీ వెస్టర్న్ ఆర్కెస్ట్రానే ఉంటుంది. వాళ్ళ నేటివ్ మ్యూజిక్ ని ఇంటిగ్రేట్ చేసి ఇంత కమర్షియల్ స్పేస్ లో అయితే ఐ థింక్ ఇట్స్ రియలీ రేర్ అసలు. మన సినిమా యాక్చువల్లీ ఇట్స్ వెరీ వెరీ యూనిక్ పాయింట్ అసలు. సో అనిరుద్ధ్ ఇంకా రాజమౌళి అయితే లైక్ చాలా ఎర్లీగా ఛత్రపతి నుంచి కూడా ఇట్లా అగ్నిస్కలన ఆ సాంగ్ యూజ్ చేయడం కానీ చాలా మూవీస్ లో అది చాలా మంచి పాయింట్ బీజిఎమ్స్ లో. సో సంస్కృత్ ఇంటిగ్రేషన్ అండ్ వెస్టర్న్ క్లాసికల్ ఫ్యూజన్, వెస్టర్న్ క్లాసికల్, వరాహ రూపం. అండ్ ఏంటంటే ఇంకో మంచి విషయం ఏంటంటే మనం యాక్సెప్ట్ చేస్తున్నాం ఈ మ్యూజిక్. మనం ఇట్లా హోల్ హార్టెడ్లీ తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో ఎడిట్లు కూడా వస్తాయి ఆ మ్యూజిక్ మీద. సో అంతా ఓన్ చేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ వి షుడ్ బి ప్రౌడ్ అబౌట్ దట్ యాక్చువల్లీ. బట్ నాకు దీనివల్ల ఒక ప్రాబ్లం కూడా అనిపిస్తుంది నాకు. నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సంస్కృత్ వర్డ్స్ యూజ్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు ఇఫ్ యు టేక్ రామం రాఘవన్ ఆర్ఆర్ఆర్ కంప్లీట్లీ లిరిక్స్ ఓరియంటెడ్. అది మ్యూజిక్ ఉంది ఆబ్వియస్లీ, బట్ లిరిక్స్ మీద నడుస్తుంది. బట్ ఏంటంటే ఈవెన్ అనిరుద్ధ్ కూడా ఈ టైంలో రీసెంట్లీ లియో కానీ హుకుమ్ అది కానీ ఇందులో లిరిక్స్ ఉంటుంది. బట్ వితౌట్ లిరిక్స్ మ్యూజిక్ రావడం తగ్గిపోయింది ఆన్ కమర్షియల్ స్పేస్. బేసికల్ నేను మన మా సినిమా గురించి మాట్లాడుకున్నాను. తమన్ సినిమా తీసుకున్నా, డిఎస్పీ సినిమా తీసుకున్నా, వీళ్ళ సినిమాలలో ఏంటంటే లిరిక్స్ కానీ వర్డ్స్ యూజ్ చేయడం కానీ దాని ద్వారానే మ్యూజిక్లో ఎలివేషన్ చేయగలుగుతున్నారు. బట్ వీళ్ళందరూ చేయడానికి కాదు చేసిండ్రు. ఇప్పుడు మనీష్ శర్మ ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిక్ ఎగ్జాంపుల్. నాకు అతడులో పెద్ద వర్డ్స్ కానీ లిరిక్స్ కానీ ఉండవు మ్యూజిక్లో, బట్ స్టిల్ ఎలివేట్ చేయగలిగాడు. నాకు ఇట్లా వర్డ్స్ యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఆబ్వియస్లీ సంస్కృతి ఇంకా వర్డ్స్ చూడడం వల్లనే మనకు యూనిక్ ఐడెంటిటీ వచ్చింది. బట్ అట్లా అని చెప్పి అది ఇట్ హస్ బికమ్ టూ కాన్సన్ట్రేటెడ్, టూ ఫ్రీక్వెంట్ అన్నట్టు. అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా అట్లనే కొంచెం రిపిటేటివ్గా ఒక లిరిక్స్ పాడడం కానీ బీజిఎంలో అట్లా అయిపోయింది. ఎక్కుతున్నాయి అండ్ ఐ అగ్రీ, బాగానే అంటే మంచి రిపీట్ వాల్యూ ఉంది, హుక్కీ ఉంది. బట్ అది లేకుండా ఉంటే బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ లా అనిపిస్తుంది నాకు. సో అది కొంచెం ప్రాబ్లమాటిక్. ఇంకో ఈవెన్ తమన్ కూడా ఇఫ్ యూ లుక్ ఎట్ ఫ్రమ్ అఖండలో ఒక యూనిక్ స్టాండర్డ్ సెట్ చేసిండు మంచిగా. మంచి లౌడ్ డ్రమ్స్ బీట్తోని సంస్కృత్ని ఫ్యూజ్ చేసి ఎక్సలెంట్ బీజిఎం ఇచ్చిండు. బట్ ఆఫ్టర్ దట్ మొత్తం అన్ని సినిమాలు అలానే అనిపిస్తుంది. బ్రో తీసుకుంటే ఈవెన్ బ్రో బీజిఎం కూడా బ్రో అని వస్తుంది. బ్రో ఏంటి బ్రో? సో ఇంత బేసికలీ సినిమా టైటిల్ తీసుకొని ఆ సినిమా టైటిల్నే బీజిఎంలో పెట్టేస్తాడు. గుంటూరు కారంలో సర్రా సర్రా కారం ఉంటుంది. డిఎస్పీ యాక్చువల్ నేను నోటీస్ చేయలే కానీ తను కూడా అలానే చేయడం మొదలెట్టారు. అంటే ఎర్లియర్ నాకు తెలిసి అట్లా అనిపించేది కాదు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మీద రన్ అయ్యేది బీజిఎం అంతా. బట్ ఇప్పుడు వర్డ్స్ మీద ఓవర్ రిలయంట్ అవుతున్నారు. ఇది బాగా మెయిన్ ప్రాబ్లం ఫేస్ చేసిన మాత్రం తమనే. సో ఇది కూడా నాకు బాగా ప్రాబ్లమాటిక్ అనిపిస్తుంది. ఇప్పుడు బీజిఎం ఇంకో ప్రాబ్లం నాకు ఏంటంటే లౌడ్నెస్. అసలు టూ మచ్ లౌడ్నెస్ అండ్ థియేటర్ ఓనర్స్ కూడా కంప్లైంట్ చేస్తారు అనే స్టేజ్ దాకా వెళ్ళిపోయారు. లైక్ టూ మచ్ లౌడ్నెస్ అంటే అవసరం అంటే ఇంటెన్సిటీ ఇందాక నేను చెప్పినట్టు ఇంటెన్సిఫై చేయడానికి సీన్ని వాడుకోవచ్చు, ఆర్ ఎలివేట్ చేయడానికి వాడచ్చు. అవసరం లేని సీన్లు ఓన్లీ సీన్ సోల్ పర్పస్సే బీజిఎం అన్నట్లు చాలా సీన్లు ఈ మధ్య రావడం స్టార్ట్ అయినాయి.
సో ఏమీ లేని దానికి కూడా లౌడ్ మ్యూజిక్ పెట్టేస్తే ఆడియన్స్ చూసేస్తారు అనే స్టేజ్కి వచ్చేసామేమో అనిపిస్తుంది. బట్ స్టిల్ అంటే పాజిటివ్ సైడ్ ఉంది, బట్ స్టిల్ ఇట్లా లౌడ్ మ్యూజిక్ రావడం అనేది వెరీ బ్యాడ్ థింగ్. సో అంటే అన్బేరబుల్ అయిపోయింది అన్నట్టు సడన్ ఎక్స్టెంట్. అండ్ రీసెంట్లీ ఫ్యామిలీతో నేను గుంటూరు కారంకి వెళ్తే మేము బేర్ చేయలేకపోయినాం అసలు ఆ సౌండ్ని. హెడేక్ వచ్చింది అసలు. అంటే లౌడ్నెస్ డజంట్ మీన్ దట్ నీకు ఎమోషనల్లీ ఇంటెన్సిఫికేషన్ వస్తాను కాదు కదా. మ్యూజిక్ ఎలా ఉందని ఉంటుంది, డజంట్ మ్యాటర్ హౌ మచ్ డెసిబుల్ ఇట్ ఇస్, ఎంత లౌడ్ ఉందని కాదు కదా. అంటే ఇప్పుడు సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అఖండాలో కూడా లౌడ్ మ్యూజిక్ ఉంటుంది, కానీ మనం ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే ఆ సీన్ అంత ఇంటెన్సిటీతో ఉంటుంది కాబట్టి. అండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఈ రెండు వర్క్ అవుతున్నా కాబట్టి లౌడ్ మ్యూజిక్ ఏబుల్ టు బేర్ లౌడ్ మ్యూజిక్ ఎలో చేయగలుగుతాం ఎందుకంటే సీన్ ఇంటెన్సిటీగా ఉంటే పర్ఫెక్ట్ గా వెళ్తూ ఉంటే దెన్ వీ కెన్ యాక్సెప్ట్, ఆర్ ఎల్స్ చాలా కష్టమైపోతుంది ఇట్లా. సో ఐ థింక్ దిస్ ట్రెండ్ ఆఫ్ బాగా యూజింగ్ లౌడ్ మ్యూజిక్ అసలు ఆగిపోవాలి అసలు. ఇది ఏ యాంగిల్లో పెద్ద పాజిటివ్ అనిపించదు నాకు. ఇది అంతా బికమింగ్ లైక్ టూ రిపిటేటివ్ అండ్ టూ అన్నాయింగ్ కూడా. సో నువ్వు లౌడ్ మ్యూజిక్ అన్నావు కదా, సో నీ ప్రకారంగా డైరెక్టర్స్ టూ రిలయంట్ ఆన్ బీజిఎం పైన బాగా డిపెండ్ అవుతున్నారా అంటే నీ ఒపీనియన్ ఏంది దానిపై? సో నాకే అనిపిస్తుంది అంటే ఇందాక నేను ఎర్లియర్ చెప్పినట్టు మ్యూజిక్ ఇస్ పార్ట్ ఆఫ్ సినిమా. మ్యూజిక్ లేకుండే నాకు తెలిసి సినిమా అంత వర్క్ అవ్వదు. ఎందుకంటే బోత్ ఆర్ విజువల్ అండ్ ఆడియో షుడ్ వర్క్ ఇన్ హ్యాండ్ టు హ్యాండ్. బట్ మన సౌత్ సినిమా దాన్ని ఒక వేరే స్టాండర్డ్స్ తీసుకెళ్ళింది. అండ్ మనకు ఒక యూనిక్ సెట్ ఆఫ్ ఐడెంటిటీ ఉన్నది ఆ మ్యూజిక్ యూసేజ్లో. మన రాజమౌళి గారు వీళ్ళందరూ ఒక స్టాండర్డ్ సెట్ చేసిండ్రు. బట్ ఏంటంటే ఈ స్టాండర్డ్స్ వాళ్ళని చూసి డైరెక్టర్స్ ఏమనుకుంటారు అంటే మ్యూజిక్ వాళ్ళు నడిచేస్తాం అనుకుంటారు సీన్. ఇప్పుడు నేను రీసెంట్ రేంజ్ లో నేను ఇందాక జైలర్ సీన్ చెప్పినట్టు మ్యూజిక్ ఉంది కాబట్టి ఆ సీన్ వర్క్ అయింది. మన ఒక మీమ్ కూడా వచ్చింది కదా సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు ఆడియోని ఆ సీన్ క్యాచ్ చేస్తే ఫన్నీగా ఉంది అని చెప్పి. సో మ్యూజిక్ అంతా రిలయంట్ అయిపోయింది. సో నాకేమనిపిస్తుంది అంటే మన డైరెక్టర్స్ ఆర్ వెరీ కేపబుల్ ఎనఫ్ టు డూ సీన్ వితౌట్ ఎనీ మ్యూజిక్. మ్యూజిక్ లేకుండా కూడా తీయగలరు. అండ్ సో నాకేం అనిపిస్తుంది అంటే ఇప్పుడు రీసెంట్ గా నేను మరీ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను క్వశ్చన్, బట్ ఆది కేశవ చూసాను. ఆది కేశవ చూసినప్పుడు ఆ సినిమాలో అసలు ఏం వర్క్ అవ్వదు. అంటే మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ పని చేస్తున్నారు, కొరియోగ్రాఫ్ అంటే కంపోజ్ చేసి ఇస్తున్నారు. డైరెక్టర్స్ ఏం చేస్తున్నారు, సీన్ లా స్టేజింగ్ సరిగ్గా ఉండదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎమోషన్ వర్క్ అవ్వదు. అవి ఏం లేకపోయినా కానీ ఒక సొల్లు ఫైట్ సీన్ వేసేసి హీరో సైడ్ ఎట్లా తిరుగుతాడు అని బీజిఎం వేసే నువ్వు విజిల్స్ అనుకుంటే నడవదు. సేమ్ లౌడ్ మ్యూజిక్ ఇప్పుడు బోలా శంకర్లో అంతే, ఏం ఉండదు అందులో. సీన్ లో ఏం స్టేజింగ్ ఉండదు అండ్ ఏం ఎమోషన్ కనెక్టివిటీ ఉండదు. అట్లాంటి వెన్ ద హోల్ కోర్ ఎమోషన్ డజంట్ వర్క్, మ్యూజిక్ ఆబ్వియస్లీ వర్క్ అవ్వదు. బట్ వాట్ ద డైరెక్టర్స్ ఆర్ థింకింగ్ దట్ బీజిఎం వేస్తున్నాం కదా మనం ఎమోషన్ ని కన్వే చేస్తున్నాం ఈ బీజిఎం తో అనుకుంటారేమో నా ఒపీనియన్. సో ఈ ఓవర్ రిలయన్స్ ఆన్ బీజిఎం అంటే ద ఐడియా దట్ బీజిఎంఏ మన ఎమోషన్ ని కన్వే చేస్తున్న థాట్ కరెక్ట్ గా నా ఉద్దేశం. రాజమౌళి చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే సినిమా నువ్వు ఎంత పెద్ద ఫైట్ ఉంది, ఎంత స్టేజ్ చేయి, ఏమైనా చేయి, మెయిన్ కోర్ ఇస్ ద ఎమోషన్. అది వర్కౌట్ అయితే నీ కొరియోగ్రఫీ, యాక్టింగ్, మ్యూజిక్ ఎవ్రీథింగ్ వర్క్స్. మ్యూజిక్ జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. మ్యూజిక్ ఎమోషన్ ని కన్వే చేయడం జస్ట్ అదొక ఎయిడింగ్ ఫ్యాక్టర్ లాగా. మ్యూజిక్ ఈ సోల్ అంటే తన భుజాల మీద అది మొత్తం చేయలేదు. సో ఇప్పుడు మన సౌత్ ఇండియన్ సినిమా నేను నోటీస్ చేసిన ట్రెండ్ నా ఉద్దేశంలో ఇట్స్ ఎ బ్యాడ్ ట్రెండ్ యాక్చువల్లీ. మ్యూజిక్ మీదనే వాళ్ళు ఓవర్ రిలయంట్ అయిపోయి మెయిన్ స్టేజ్కి ఇంకా ఎమోషన్ ని మర్చిపోతున్నారని నా ఉద్దేశం. అందరు చేయట్లే, బట్ ఇట్ హెస్ బికమ్ టూ ఫ్రీక్వెంట్ నౌ. సో ఇది నా ఉద్దేశం అన్నట్టు. నీ ఒపీనియన్ ఏంది దాని మీద? నా ఒపీనియన్ బీజిఎమ్స్ లేకపోయినా కానీ ఎంత ఇంటెన్సిఫైడ్గా సీన్ ఉండొచ్చు అనేది చాలాసార్లు ప్రూవ్ అయింది మూవీస్లో. అతడులో ఆ కంచె ఫైట్ సీన్ ఏదైతే ఉంటుందో చాలా తక్కువ మ్యూజిక్ వాడారు మణిశర్మ. అంటే నేను చెప్పిన టైం లైన్ ప్రకారం లాంగ్ వే బ్యాక్ నుంచి వస్తున్నాను న్యూ ఏజ్ దాకా. ఆ మణిశర్మ ఆ టైంలోనే ఆ కంచె ఫైట్ సీన్కి అంతా మ్యూజిక్ ఉండదు, బట్ స్టిల్ సీన్ సెటప్ అంతా బాగుంటుంది. మహేష్ బాబు గారి యాక్టింగ్, ఆ ఫైట్ సీన్లో క్రియేట్ చేసిన ఇంటెన్సిటీ, వాళ్ళు కర్రలతో రావడం, ఫైట్ చేయడం, అంత ఇంటెన్సిటీగా సీన్ క్రియేట్ చేశాడు కాబట్టి ఇప్పుడు లౌడ్ బీజియం అవసరం లేదు ఆ సీన్కి. సీన్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి సరిపోతుంది. అండ్ ఫర్ సెకండ్ ఎగ్జాంపుల్ రంగస్థలం మూవీలో వాళ్ళ అన్నని సేవ్ చేసే సీన్ ఉంటుంది, పొలంలో ఇట్లా ఫైట్ చేసుకునే సీన్. అసలు ఆ సీన్లో అంత మాసివ్ సెటప్ పెట్టినప్పుడు ఆబ్వియస్లీ బీజిఎం వాడాలి, కానీ అక్కడ చాలా తక్కువ బీజిఎం ఉంటుంది.
వాళ్ళు ఒకరినొకరు కొట్టుకునే క్రమంలో కానీ చాలా తక్కువ బీజిఎం యూజ్ చేస్తారు. ఆ సౌండ్స్ని ఆ పర్టికులర్ చిన్న చిన్న న్యూయాన్సెస్ని బాగా బాగా పర్టికులర్గా చూపిస్తాడు. వాళ్ళ సౌండ్ని వాళ్ళ హార్ట్ బీట్ని చెక్ చేసి చంపడం, ఒకళ్ళు కర్రతో కొట్టడం, ఫైట్ చేయడం, ఆ సౌండ్స్తోనే నీకు ఇంటెన్సిటీ తీసుకొస్తాడు. ఇక్కడ బీజిఎం అవసరం లేదు అనే విషయం కూడా మనం గుర్తించలేదు. బీజిఎం అవసరం లేదని కూడా మనం ఐడెంటిఫై చేయలేదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వెరీ రీసెంట్ ఎగ్జాంపుల్ RRR మూవీలో ప్రీ ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది. ఎన్టీఆర్కి రామ్ చరణ్కి హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఉంటుంది. దాంట్లో కూడా చాలా తక్కువ. అండ్ చెప్పాలంటే ఇది ఒక మంచి పాయింట్. మాస్ బీజిఎం కాకుండా ఒక ఎమోషనల్ బీజిఎంని పెట్టి కూడా ఒక ఎమోషన్ పట్టుకురావచ్చు. హ్యాండ్ టు హ్యాండ్ వాళ్ళు ఇట్లా ఫైట్ చేసుకుంటూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటే ఆ సీన్ ద్వారా కూడా ఎమోషన్ని పండించవచ్చు. ఒక లౌడ్ బీజిఎమే అవసరం లేదు. అంటే ఆఫ్ కోర్స్ ఇద్దరు మాస్ హీరోలు అంత మాస్ సెటప్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు లౌడ్ బీజిఎం కొట్టచ్చు వాళ్ళిద్దరి మధ్య ఫైట్లో. కానీ రాజమౌళికి కావాల్సింది ఏంటి? ఎమోషన్ కావాలనే అంత ఎమోషనల్ బీజిఎం పెట్టి పార్ట్లుగా చూపించి అంత పర్టికులర్ గా చూపించారు. ఆల్మోస్ట్ ఫర్ ఎ మినిట్ ఐ గెస్ సైలెన్సే ఉంటుంది. చాలా సైలెన్స్ ఉంటుంది. అండ్ లిటిల్ వాళ్ళ హ్యాండ్స్ కొట్టుకునే సౌండ్స్ మాత్రమే వినపడతా ఉంటాయి. మధ్యలో ఎక్కడో చిన్నగా మ్యూజిక్ వస్తూ ఉంటుంది. సో బీజిఎంస్ లేకపోయినా కానీ హౌ ఇంటెన్సివ్లీ యూ కెన్ రైట్ ద సీన్ అనేది ఫస్ట్ థింగ్. నువ్వు చెప్పినట్టు రాజమౌళి గారు చెప్పారని చెప్పాడు. సో స్టేజింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది, సీన్ ఎంత ఎమోషనల్గా రాస్తున్నాము, ఆ తర్వాత బీజిఎం అనేది జస్ట్ యాడెడ్ ఫ్లేవర్ అని నా ఒపీనియన్. అంతే. సో లేదు, ఇంకో ఎగ్జాంపుల్ దసరా కూడా అది మాస్ సీన్ కాకపోయినా ఇంటర్వెల్ లో సరౌండింగ్ సౌండ్స్ యూజ్ చేసుకొని చేస్తారు అన్నట్టు. సో అది యాక్చువల్లీ వెరీ ఎమోషన్ ని వాళ్ళు కన్వే చేస్తారు. అంటే నాని గారు ఎంత ఫ్రైటెన్ స్టేట్ లో ఉన్నారని యాక్టింగ్ ఇంకా సీన్ స్టేజ్ ఇంకా రైటింగ్ వల్లనే నడిచింది. అది అక్కడ ఏం మ్యూజిక్ ఉండదు, కంప్లీట్ సైలెన్స్. సో డైరెక్టర్స్ మన వాళ్ళు చాలా కేపబుల్. నాకైతే ఆ ఉద్దేశం ఏంటంటే మన వాళ్ళు ఎంత యూనిక్ స్టాండర్డ్స్ సెట్ చేసారో ఆ స్టాండర్డ్స్ లేకపోయినా వాళ్ళు సీన్స్ తీయగలరు నా ఉద్దేశం. బట్ ఏంటంటే మన తెలుగు సినిమా కమర్షియల్ డబ్బులు సంపాదించడానికి ఏం చేస్తున్నారు, ఆల్రెడీ ఉన్న గ్రేట్ డైరెక్టర్స్ మన దగ్గర వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ ని కాపీ కొట్టేసి, అంటే అది కూడా హాఫ్ బెక్ట్ కాపీ, ఆ కాపింగ్ చేసేసి వాళ్ళు మన వాళ్ళు ఇప్పుడు సంస్కృత్ బీజన్ వాడుతున్నారు, మనం కూడా అట్నే చేస్తామని చాలా ఫెయిల్డ్ ఇంకా ఫైట్ సీన్స్ కానీ ఎలివేషన్ సీన్స్ కానీ ఇట్లా సంస్కృత్ బీజం వాడుతున్నారు. జస్ట్ సీన్స్ కాపీ కొట్టేసి లౌడ్ బీజం పెట్టేస్తే చేస్తుంది అనే ఫ్లో అయితే ఉంది డెఫినెట్లీ. బాగా ఇట్లా చాలా ఫ్రీక్వెంట్ అయింది. సో అది బాగా ప్రాబ్లమాటిక్ అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే ఈ స్టాండర్డ్ ని ఇట్లా మళ్ళీ వీళ్ళనే డిస్ప్రూవ్ చేయడానికి రాజమౌళి గారు ఒక మాస్ సీన్ బీజం లేకుండా చూడాలి. ఇది ఇంట్రెస్టింగ్. అండ్ RRR లో ఒక చిన్న పార్ట్ మాత్రమే చూసాం. దాన్ని ఒక ఎక్స్టెండెడ్ గా ఒక మంచి ఒక 30 to 40 minutes సీన్ లో లైక్ బీజం లేకుండా ఉంటే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా రాజమౌళి గారిని ఒక ఇంటర్వ్యూలో అడిగారు ఫారెన్ స్క్రీనింగ్ లో, ఆస్కర్స్ క్యాంపెయిన్ లో. అప్పుడు ఆ క్వశ్చన్ అడిగిన ఆడియన్స్ ఏమన్నాడు అంటే, మీరు మీ సీన్ ని మీ మ్యూజిక్ తో చాలా మంచిగా ఇంటిగ్రేట్ చేసి స్టేజ్ చేస్తారు, మీరు మ్యూజిక్ తర్వాత సీన్ ని రాస్తారా, సీన్ తర్వాత మ్యూజిక్ ని కంపోజ్ చేస్తారా అంటే రాజమౌళి గారు ఏమన్నారు అంటే, ఎమోషన్ అట్లనే ఉంచి ఒకవేళ మ్యూజిక్ తగ్గట్టు మన స్టేజ్ చేసిన సీన్ సెట్ కాకపోతే సీన్ నే కొంచెం డిఫరెంట్లీ స్టేజ్ చేస్తారంట. సో ఆయన అంత ఇంపార్టెన్స్ ఇస్తుండ్రు ఆబ్వియస్లీ. బట్ ఒకవేళ రాజమౌళి గారు ఫర్ ఎగ్జాంపుల్ RRR లో రామ్ చరణ్ ఉంటుంది కదా, రామం రాఘవం స్టార్ట్ అవుతుంది మ్యూజిక్. ఇప్పుడు ఆ లైట్స్ వచ్చే ముందు ఒకవేళ ఆ మ్యూజిక్ లేదనుకోండి, ఎందుకంటే ఆ లైట్స్ కి క్యూ ఆ మ్యూజిక్ రావడం వల్ల లైట్స్ వస్తాయి. ఒకవేళ అది లేకపోతే ఇమాజిన్ ఆయన ఎలా స్టేజ్ చేసి ఉంటారు ఆ సీన్. అది చాలా నాకైతే మంచి ఇంట్రెస్ట్, ఇన్నోవేటివ్ థాట్. అంటే అది పాసిబుల్ అవుతుందని కాదు, బట్ ఇన్నోవేటివ్ థాట్. సో నాకు ఆయన వేయగలరా నమ్మకం ఉంది. బట్ ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్ టు సీ బీజన్ లేకుండా మన తెలుగు డైరెక్టర్స్, మన సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ఎవరైతే అంత హై స్టాండర్డ్ సెట్ చేసిండ్రో వాళ్ళే వాళ్ళ స్టాండర్డ్స్ యూజ్, అంటే ఆ మ్యూజిక్ యూజ్ చేయకుండా చేస్తే ఎలా ఉంటుంది. ఇట్స్ గోయింగ్ టు బి ఐ థింక్ రియల్లీ అన్ ఇంట్రెస్టింగ్ ఐడియా. సో దిస్ ఇస్ ఆర్ డిస్కషన్ ఇక్కడ. Thank you guys for watching this video. Please do like, share and subscribe. Thank you. Thank you.